ఇది అక్రమ అరెస్ట్ ఫస్ట్ అయితే. ఎందుకంటున్నానంటే, మన రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండెళ్ళి కేవలం పోలీసులను ముందు పెట్టి ఎనక నిలబడి మాట్లాడుతుండు. పోలీసులను ముందు పెట్టి ఎనక నిలబడే పని చేపిస్తుండు గానీ, తెలంగాణ ప్రజలకు పని చేద్దామని చూస్తలేడు. ఎందుకంటే, పాడి కౌశిక్ అన్న ఒక ప్రజాస్వామ్య వ్యక్తి ప్రజాస్వామ్య పరంగా ప్రశ్నించిండు. అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేస్తారా? అటు హరీష్ అన్నను, జగదీశ్వర్ రెడ్డి అన్నను వీళ్ళందరినీ కలిపి అరెస్ట్ చేయడానికి కారణం ఒక్కటే. వీళ్ళు ఎందుకు ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు? ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చండి. 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చిండ్రు. ఇటువంటి హామీలు ఇచ్చినందుకు రుణమాఫీ ఎందుకు చేయలేదు? రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వట్లేదు? ఇటువంటి చాలా ప్రశ్నలు. హైడ్రా తీసుకొనొచ్చి ఎందుకు ఇల్లులు కూలగొట్టిండ్రు మీరు అని ప్రశ్నిస్తే అరెస్ట్ ఇప్పుడు. ఫార్మాసిటీ కోసం పాపం గిరిజనులు కొట్టిండ్రు. ఎందుకు కొట్టిండ్రు మీరు అనంటే అరెస్ట్.